అమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో కాలు మోపిన తర్వాత తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వాస్తవానికి అమెరికా ఆర్థిక వ్యవస్థకు చేటు తెస్తున్నాయి. ఆయన ఇష్టం వచ్చినట్లు ఎడాపెడా టారిఫ్లు బాధడంతో ఇతర దేశాలతో పోల్చుకుంటే అమెరికాకే ఎక్కువ నష్టం వాటిల్లుతోంది. దాని ప్రభావం అప్పుడే కనిపిస్తోంది కూడా. అక్కడి స్టాక్ మార్కెట్లు దారుణంగా పడిపోతున్నాయి. ఇక అమెరికా గుర్తుంచుకోవాల్సింది గ్లోబల్ లీడర్షిప్ ఉచితంగా రాదు అని. మన తెలుగు యాడ్లలో తరచూ వినిపించే డబ్బులు ఊరికే రావు అన్నట్లు యావత్ ప్రపంచానికి నాయకత్వం వహించాలని అనుకుంటున్నప్పుడు దానికి తగ్గట్టు ట్రంప్ కూడా కొంత త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక కథనంలో తారీఫ్ వల్ల అమెరికా ఎలా నష్టపోతుందో చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించి 6 వారాలు దాటింది. ట్రంప్ 2.0లో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి తలాతోకనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఇతర దేశాలపై, ఇండియాపై కూడా ఎడాపెడా టారిఫ్లు పెంచుకుంటూ పోతున్నాడు. అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే బార్డర్స్లో గట్టి పహారా ఏర్పాటు చేసి దేశంలోకి ఎవ్వరిని రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అలాగే దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని ప్రత్యేక విమానాల్లో చేతులకు కాళ్లకు బేడీలు వేసి పంపించేశారు. మన ఇండియా నుంచి వెళ్లిన వారిని కూడా పంపించిన విషయం తెలిసిందే. దీంతో అమెరికాలో అక్రమంగా ప్రవేశించే వారి సంఖ్య 90% దిగొచ్చిందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు అసలు సమస్య వచ్చి పడింది. నైపుణ్యం కలిగిన ఉద్యోగులు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అమెరికాలో కొన్ని చోట్ల ఎక్కువ మొత్తంలో వేతనాలు చెల్లించి ఉద్యోగులను తీసుకోవాల్సి వస్తోంది. ఇక వాణిజ్య లోటు గురించి ట్రంప్ గగ్గోలు పెడుతున్నాడు. అయితే అది వేరే అంశం. అమెరికా దిగుమతి చేసుకునే దేశాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి సుంకం బాదుతున్నాడు. అలాంటప్పుడు వస్తువును దిగుమతి చేసుకోవడం నిలిపివేస్తే సరిపోతుంది. అయితే అది చెప్పినంత తేలిక కాదు. ఎందుకంటే 2024లో అమెరికా వాణిజ్య లోటు $918.4 బిలియన్ చేరింది. 2023లో $784.9 బిలియన్ పోల్చుకుంటే వాణిజ్య లోటు 17% పెరిగింది. కేవలం 3 దేశాలు చైనా, మెక్సికో, కెనడాలో ఈ 3 అమెరికాకు వాణిజ్య భాగస్వాములు. ఈ 3 దేశాలతోనే అమెరికా వాణిజ్య లోటు $430.5 బిలియన్ చేరుకుందని యుఎస్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ ఎనాలిసిస్ వెల్లడించింది. ఇక ట్రంప్ ఆలోచన విషయానికొస్తే వాణిజ్య లోటు తగ్గించుకోవడానికి, దేశీయ పరిశ్రమలను కాపాడుకోవడానికి ఆయన ఇటు చైనా, అటు కెనడా, మెక్సికోలపై పెద్ద ఎత్తున దిగుమతి సుంకాన్ని బాదడం మొదలెట్టాడు. ఇవే కాకుండా కెనడా, మెక్సికోల నుంచి దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియంపై 25% పెంచుతారని ప్రకటించాడు. ఈ 2 దేశాలు అమెరికాకు పొరుగున ఉంటాయి. అమెరికాకు మిత్ర దేశాలు కూడా ట్రంప్ టారిఫ్తో కెనడా, మెక్సికోలు మండిపడ్డంతో టారిఫ్ను మార్చి నెలాఖరు వరకు పెంచనని ఇటు కెనడా, అటు మెక్సికోలను కూల్చేయడానికి ప్రయత్నించాడు ట్రంప్. దీని కారణం కూడా ఆయనకు బాగా తెలుసు. వెంటనే దిగుమతి సుంకాన్ని పెంచితే అమెరికా వృద్ధి రేటుకు గండి పడుతుందని, ద్రవ్యోల్బణంతో పాటు స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతుందని తెలుసు. అందుకే ఆయన ఓ నెల రోజుల పాటు టారిఫ్ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఇక చైనా విషయానికొస్తే భారీ సుంకం బాదడంతో పాటు అదనంగా మరో 10% వస్తువులపై సుంకం బాదాడు. దీంతో తమ దేశంపై భారీ ఎత్తున సుంకం పెంచితే తాము అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీగా సుంకాన్ని బాదుతామని హెచ్చరించింది చైనా. దీంతో పాటు యూరోపియన్ యూనియన్, కెనడా, మెక్సికోలు తాము దిగుమతి సుంకాలు పెంచుతామని అమెరికాను హెచ్చరించాయి. ఈ దేశాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వ్యవసాయ ఉత్పత్తులపై భారీ ఎత్తున టారిఫ్ పెంచుతారని హెచ్చరించాయి. తాజాగా కెనడా మరో అడుగు ముందుకేసి అమెరికాలో ట్రంప్ ఓటర్ బేస్ ఎక్కడుందో అక్కడి నుండే తాము దిగుమతి చేసుకునే వస్తువులపై బాగానే వడ్డిస్తామని హెచ్చరించింది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం అప్పుడే అమెరికా స్టాక్ మార్కెట్లపై కనిపించింది. భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. అలాగే చాలా దేశాలు అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో సవాల్ చేస్తున్నాయి. అమెరికా తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల గ్లోబల్ ట్రేడ్ రూల్స్ ఉల్లంఘించినట్లవుతుందని WTOలో సవాల్ చేశాయి. ట్రంప్ తీసుకుంటున్న టారిఫ్ వార్తో పూర్తి స్థాయి ట్రేడ్ వార్గా మారిపోతుంది. అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి చేటు చేస్తుంది. చిన్న దేశాలు ఆర్థికంగా చితికిపోతాయని హెచ్చరిస్తున్నారు.
ఇక టారిఫ్తో సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే 2000 సంవత్సరంలో గ్లోబల్ ట్రేడ్ $6.45 ట్రిలియన్ ఉంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 561 లక్షల కోట్ల రూపాయలుగా చెప్పుకోవచ్చు. అదే 2024 నాటికొస్తే గ్లోబల్ ట్రేడ్ $33 ట్రిలియన్ చేరింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం లెక్కిస్తే 2871 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. దీంతో కొన్ని దేశాలు లాభపడ్డాయి. ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గింది. గ్లోబల్ సప్లై చైన్ ఒకదానితో ఒకటి ఆధారపడేలా చేసింది. కాగా WTO ఆధారిత ట్రేడింగ్ సిస్టమ్ విషయానికొస్తే వాణిజ్యపరమైన లావాదేవీలంతా పారదర్శకంగా ఉండాలని, అలాగే ప్రభుత్వాలు వాణిజ్యంలో జోక్యం చేసుకోరాదని కోరుతుంటాయి. ఇక అమెరికా విషయానికొస్తే అక్కడ ఉత్పత్తి అయ్యే వస్తువు కంటే వినియోగం ఎక్కువగా ఉందని తేలిపోతుంది. అందుకే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇక అమెరికా ఉద్యోగి విషయానికొస్తే ఆసియాతో పాటు ఇతర ఉద్యోగి మాదిరిగా తక్కువ వేతనానికి పనిచేయడు. ఇక ట్రంప్ టారిఫ్ ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలంటే అయ్యే పని కానే కాదు. సమస్య మరింత జటిలమవుతుంది. ఇక మరో కారణం ఏమిటంటే అమెరికా ఎప్పుడూ యుద్ధాలనే కోరుకుంటోంది. మొత్తానికి చెప్పుకొచ్చేదేమిటంటే ప్రపంచం స్వేచ్ఛా వాణిజ్యంలో అమెరికా పోటీ పడలేదు. తన మార్కెట్లను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే అసలుకే మోసం వస్తుంది. ప్రీ మార్కెట్ సూత్రధారుల్లో అమెరికా ఒకప్పుడు ఛాంపియన్. అమెరికా ప్రీ మార్కెట్ నుంచి తప్పుకోవడంతో ఆ స్థానాన్ని చైనా, ఇండియా, యూరప్, ఏసియన్ దేశాలు తమ మార్కెట్ వాటాను పెంచుకున్నాయి. ప్రపంచ దేశాల సరసన అమెరికా ప్రభావం క్రమంగా తగ్గిపోతుంది. వాణిజ్యాన్ని పక్కన పెడితే పారిస్ క్లైమేట్ అకార్డ్ నుంచి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో పాటు ఇతర పలు ఒప్పందాల నుంచి అమెరికా తప్పుకుంటుంది. దీంతో అమెరికా నమ్మకమైన భాగస్వామి కాదనే స్థాయికొచ్చాయి పరిస్థితులు. అమెరికా తీసుకుంటున్న ఇలాంటి చర్యల వల్ల ప్రత్యామ్నాయ వాణిజ్య ఒప్పందాలు జరుగుతాయి. దీంతో ఇప్పటి వరకున్న అమెరికా పేరు పలుకుబడి కాస్త పలచబడిపోతుంది. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వల్ల స్వల్పకాలిక అమెరికా వినియోగదారుడు అదనపు భారం భరించాల్సి వస్తుంది. టారిఫ్ వల్ల అదనపు డబ్బు చెల్లించుకోవాల్సి వస్తుంది. స్థానిక పరిశ్రమలు, వ్యవసాయదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీంతో పలువురు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుంది. అక్రమ వలసదారులపై కొరడా జులిపించినందున కార్మికులకు అదనపు వేతనాలు చెల్లించుకోవాల్సి వస్తుంది. మొత్తానికి అమెరికన్స్, బ్రిటిష్ మాజీ ప్రధానమంత్రి మార్గరెట్ థాచర్ తరచూ చెబుతున్నట్లు ఇంటి బడ్జెట్ మేనేజ్ చేసినట్టే దేశ బడ్జెట్ మేనేజ్ చేయాలని చెబుతున్నారు. తమ లైఫ్ స్టైల్ కోసం అప్పులు తెచ్చుకుంటూ పోతే మునిగిపోతామని సలహా ఇస్తున్నారు. ఇక అమెరికా అప్పులు చూస్తే ఎవ్వరికైనా కళ్ళు బయలు కమ్మాల్సిందే. ఫిబ్రవరి 28, 2025 నాటికి అమెరికా ప్రెసిడెంట్ చేసిన అప్పులు అక్షరాల $36.22 ట్రిలియన్. అంటే దేశ జీడీపీ కంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయి. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 3,151 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు.